ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నాన్ ఇన్వేజివ్ వెయిట్ రిడక్షన్ టెక్నిక్స్ ఏవో వస్తున్నాయి, అవి పనిచేస్తాయంటారా? ఫ్యాట్ రిడక్షన్ చేసినా కూడా ఈ ఒబేసిటీ ఉండడం వల్ల నీ జాయింట్స్ మీద స్ట్రెస్, వీళ్ళు వెయిట్ రిడక్షన్ చేసుకుంటూ ఇంటెన్సివ్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అంటే కాళ్ళు స్ట్రైట్ గా పెట్టుకొని కాళ్ళ కింద కొలాజన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి పనిచేస్తాయా అండి? టైప్ 1 కొల్లాజన్, టైప్ 2 కొల్లాజన్స్. పొద్దున పూట మంచం మీద నుంచి లేచినప్పుడు ఎక్కడ అసలు రాత్రి లేని వీపు నొప్పి పొద్దున లేచినప్పుడు ఉంటుంది, విపరీతంగా వీపు నడుము నొప్పి. ఇది పరుపు సరిగ్గా లేదని అన్వయించుకోవాలా, పాస్చర్ సరిగ్గా లేదనుకోవాలా, ఏమిటి కారణం? మీకు పారాస్పైనల్ మజిల్స్ అని, ఆ మజిల్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజెస్ మీరు ఈ సెమాగ్లూటైడ్స్ లాంటి మెడిసిన్స్ మ్యామ్ 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇన్ వేసుకోవచ్చు. పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంటే గనక వేసుకోవచ్చు. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా వేసుకోవచ్చు, బీపీ ఉన్నా వేసుకోవచ్చు, డయాబెటీస్ ఉంటే మరీ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అది కానీ ర్యాపిడ్ లాస్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఆరోగ్యంగా వాళ్ళకే ఆరోగ్యానికి తెలుస్తుంది, వాళ్ళకే వెయిట్ లాస్, సెంట్రల్ ఒబెసిటీ, ఆ పొట్ట మీద ఉండే ఫ్యాట్ సిమిగ్లూటైడ్తో తొందరగా తగ్గిపోద్ది అనమాట. ఆ వెయిట్ లాస్ తగ్గిపోతే వాళ్ళకి ఆయాసం తగ్గిపోవటము, వాళ్ళకి హెల్దీగా ఉండటము, త్వరగా నడవటము, ఇవన్నీ వాళ్ళకే తెలుస్తాయి. వాళ్ళకి ఇది ఇది ప్రిస్క్రిప్షన్ తోటి అందుబాటులో ఉంటాయా మ్యామ్? ఇది ఆ ప్రిస్క్రిప్షన్ ఉండాలండి, ఉండాలి డాక్టర్ దీనికి. ప్రిస్క్రిప్షన్ ఉండాలి. అది వీటన్నిటితో పాటు ఇప్పుడు ఈ మధ్య నాన్ ఇన్వేజివ్ వెయిట్ రిడక్షన్ టెక్నిక్స్ ఏవో వస్తున్నాయి, అవి పనిచేస్తాయంటారా? అవి పెద్దగా పనిచేయవమ్మా. అవి ఊరికే తాత్కాలికం. ఫ్యాట్ రిడక్షన్ చేసినా కూడా మీ డైట్ రిడక్షన్, మీరు ఒక హెల్దీ గోల్ ఉండి మీరు డైట్లో ప్యాటర్న్ మార్చుకొని మీరు వాకింగ్ చేసి ఎక్సర్సైజెస్ చేస్తే తప్పించి మళ్ళీ ఆ ఫ్యాట్ డిపాజిట్ అవటానికి ఎంతో సేపు పట్టదు. ఇప్పుడు టీనేజ్ ఒబేసిటీకి ఇది పనిచేస్తుందా? టీనేజ్ ఒబెసిటీకి కొన్ని ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకోవాలి. రైట్. కుషింగ్ సిండ్రోమ్ అని, పిట్యూటరీ హార్మోన్స్, మనకి పిట్యూటరీ ప్రొఫైల్ చేయించుకొని, తర్వాత పీసీఓడి ఉందా, ఓవరీస్లో సిస్ట్లు ఉన్నాయా, ఏంటి, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ పీరియడ్స్ ఏమైనా ఉన్నాయా, ఈ హిస్టరీ కూడా తీసుకోవాలి. ఎండోక్రైన్ ఒపీనియన్ ఒకటి కావాలి టీనేజ్లో. రైట్. సో ఇది ఒబేసిటీ మ్యామ్. అంటే ఈ ఒబేసిటీ ఉండడం వల్ల నీ జాయింట్స్ మీద స్ట్రెస్ పడుతుంది. వీళ్ళు వెయిట్ రిడక్షన్ చేసుకుంటూ నీ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అవును. నీ ఎక్సర్సైజెస్ ఈ ఫ్యాటీ పీపుల్కి క్వాడ్రిసెప్స్ అనే మజిల్ లోపలికి ఎక్కడికో ఉంటుంది, ఆ క్వాడ్రిసెప్స్ పైన ఇంత లేయర్ ఫ్యాట్ ఉంటుంది. సో వాళ్ళు బాగా ఇంటెన్సివ్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఇంటెన్సివ్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటంటే కాళ్ళు స్ట్రైట్గా పెట్టుకొని కాళ్ళ కింద పిల్లో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటున్నప్పుడు ఫుట్ డోర్సిఫ్లెక్షన్లో పెట్టుకోవటం అనమాట. అలా ప్రెస్ చేసుకుంటూ మనసులో 5 నెంబర్స్ లెక్కబెట్టి వదిలేసేయటం. ఇది ఐసోమెట్రిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఒబెసిటీ ఉండేవాళ్ళు బాగా ఇంటెన్సివ్గా చేయాలి. రైట్. తర్వాత పొట్ట మీద ఫ్యాట్ తగ్గించుకోవటానికి ఇన్హేలింగ్ అంటే లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవటము, లోపలికి అబ్డమెన్ లోపలికి తీసుకొని కంట్రాక్ట్ చేసుకొని ఆ బెల్లీ ఎక్సర్సైజెస్ అనేవి ఈవెన్ వెన్ దే ఆర్ కటింగ్ వెజిటబుల్స్ ఆల్సో దే కెన్ డూ బై దెమ్సెల్వ్స్. అంటే పొట్ట లోపలికి తీసుకొని గట్టిగా ఇన్హేల్ చేసి తర్వాత గట్టిగా దాన్ని అట్లా సస్టైన్ చేసి 1 2 3 4 5 మనసులో అనుకొని వదిలేసేయటం అనమాట. అలా లోపలికి అబ్డమెన్ని తీసుకోవటము, ఈ బెల్లీ ఎక్సర్సైజెస్ చేయటము, స్ట్రైట్ లెగ్ రైజింగ్ ఎక్సర్సైజెస్ చేయటము, ఇవి చేస్తే కూడా ఈ బెల్లీ దగ్గర ఫ్యాట్ కంటెంట్ తగ్గుతుంది అనమాట. రైట్. ఎస్పెషల్లీ నేను అనేది ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఈస్ గోయింగ్ అబ్నార్మల్. నేను అబ్నార్మల్గా అందరిలాగా లేను, ఐఎమ్ అబ్నార్మల్, నేను కొంచెం ఒబెసిటీ ఉన్నాను, ఐ హ్యావ్ టు రెడ్యూస్ మై వెయిట్, నేను ఇంకా అందంగా కనిపించాలి. అందం అనేది, బ్యూటీ అనేది మనం ఏదో సినిమాలో యాడ్ చేస్తామని కాదు, మనకే ఈజీగా ఉంటుంది నడవటానికి, మనకి హాయిగా ఉంటుంది. అవును. మంచి చీర కట్టుకోవాలని, బాగా యాక్టివ్గా నడవాలని, మంచి షూస్ వేసుకోవాలని, పార్టీస్కి వెళ్ళాలని, ఈ మధ్య అందరూ సంగీత్లో డ్యాన్సులు చేస్తున్నారు కదా, అట్లా డాన్సెస్ చేయాలని, అలా ఏదో ఒక పాజిటివ్ గోల్ మనిషికి ఉండాలి. ఉంటే వాళ్ళంతా వాళ్ళే తగ్గిపోతారు. వాళ్ళకి ఎవరు ఇన్సిస్ట్ చేయకర్లా, బలవంతంగా ఎవరిని ఏం చేయించలేం. అది వాళ్ళంతటా వాళ్ళకే ఉండాలి. అలానే ఈ వెయిట్ అనేది మోకాళ్ళ మీద చాలా బాగా పడుతుంది. ఈ వెయిట్ రిడక్షన్ మేము పేషెంట్స్ వస్తుంటారు,
వాళ్ళకి చెప్తాం వెయిట్ రెడ్యూస్ అవ్వాలమ్మా, వెయిట్ రెడ్యూస్ అవ్వంటే మీకు ఈ పెయిన్ తగ్గదు. ఈ లూబ్రికెంట్స్ కొల్లాజన్ ప్రోడక్ట్స్ ఇన్ని రాస్తున్నాము, ఈ కొల్లాజన్ ప్రోడక్ట్స్ అన్నీ కాస్ట్లీ, ఇవి మీరు ఎన్ని ఎన్ని నెలలు తిన్నా కూడా మీరు వెయిట్ రెడ్యూస్ అయ్యి ఈ మజిల్ని స్ట్రెంగ్థనింగ్ చేసుకుంటే మీకు త్వరగా తగ్గిపోద్ది పెయిన్ అని చెప్తాము. అది చెయ్యాలి, వాళ్ళు ఇది చేయాలి, మూల కారణం, ఇది దీన్ని డీల్ చేయాలి వెయిట్ రిడక్షన్ అనేది. డీల్ బట్ చేయాలి. యాక్చువల్లీ కొలాజన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి పనిచేస్తాయా అండి కొలాజన్ కి? పనిచేస్తాయమ్మా, డెఫినెట్ గా పనిచేస్తాయి. ఉదాహరణకి ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయి మ్యామ్ కొలాజన్? మాకు నేచర్ కొల్లాజన్స్ ఉంటాయమ్మా. టైప్ 1 కొల్లాజన్, టైప్ 2 కొల్లాజన్స్ అనేవి చాలా స్కిన్ కూడా చాలా మంచిది అంటారు. చాలా మంచిది. డీనేచర్డ్ కొల్లాజన్స్ ఉంటాయి, రింకిల్స్ పోతాయి, ఫేస్ స్మూత్నింగ్ అవుతుంది. డీనేచర్డ్ కొల్లాజన్స్ ఉంటాయి, రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, తర్వాత బోస్విలియా ప్రోడక్ట్స్ అంటే లైక్ దాంట్లో కూడా మంచి సూపర్ న్యాచురల్ బోస్విలియా ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎంఎస్ఎం ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మన భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మనకి భారతదేశంలో అన్ని కంపెనీలు తయారు చేస్తున్నాయి, ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. ఇవి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజెస్లో చాలా బాగా పనిచేస్తాయి. ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఈ కొల్లాజన్ రోల్ ఏమి ఉండదు అనమాట. ఈవెన్ టాబ్లెట్స్ హెల్జాండేజ్ ఉన్నాయన్నమాట. ఎలా అబ్జార్బ్ అవుతాయి మ్యామ్? అబ్జార్బ్ అవుతాయి. ఎన్ని రోజులు తర్వాత పడుతుందో? పేషెంట్స్ ఎన్ని రోజులు అంటే ఒక 15 డేస్లో వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది. వాళ్ళ యాక్టివిటీ లెవెల్, ఆ పెయిన్ ఈ తగ్గిపోతుంది. వాళ్ళు వచ్చి అడుగుతారు, మీరు పోయినసారి రాసిన మందు చాలా బాగా పనిచేసింది, నేను మళ్ళీ తీసుకోమంటారా డాక్టర్ గారు అని అడుగుతారు. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఏముండవు, ఈ డ్రగ్స్ తోటి శుభ్రంగా తీసుకోవచ్చు. రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్, బోస్విలియా, ఎంఎస్ఎం కాంపనెంట్స్, టైప్ 1 టైప్ 2 కొల్లాజన్ ప్రోడక్ట్స్ ఇవన్నీ మనకి ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి. ఓవర్ ద కౌంటర్ సప్లిమెంట్స్ లాంటివి. ఇవి సప్లిమెంట్స్ లాంటివే. ఇప్పుడు మనకి స్టేట్స్ నుంచి కూడా పిల్లలు పంపిస్తున్నారు టైప్ 1 టైప్ 2 కొల్లాజన్స్. ఇవన్నీ వాళ్ళకి కూడా ఓవర్ ద కౌంటర్ దొరుకుతున్నాయి. సివిఎస్ ఫార్మసీలో, కాస్కోలో, వీటిలో దొరుకుతున్నాయి, పంపిస్తున్నారు. జాయింట్ హెల్త్ అని, జాయింట్ కాంప్లెక్స్ అని, అవి స్టేట్స్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇవన్నీ మ్యామ్ సరే, మనకి వెయిట్ మేనేజ్మెంట్ మూల కారణం శరీరాన్ని చక్కగా ఉంచుకోవడం అనే ఒక శీర్షిక కింద మనకు అర్థమవుతుంది. బట్ సరే, ఇంకా ఏవో లోకలైజ్డ్ సమస్యలు మొదలయ్యాయి. ఉదాహరణకి పొద్దున పూట మంచం మీద నుంచి లేచినప్పుడు ఎక్కడ అసలు రాత్రి లేని వీపు నొప్పి పొద్దున్న లేచినప్పుడు ఉంటుంది, విపరీతంగా వీపు నడుము నొప్పి. ఇది పరుపు సరిగ్గా లేదని అన్వయించుకోవాలా, పాస్చర్ సరిగ్గా లేదనుకోవాలా, ఏమిటి కారణం? పాస్చర్ కాదమ్మా, మీకు పారాస్పైనల్ మజిల్స్ అని స్పైన్కి అటువైపు పారాస్పైనల్ మజిల్స్ ఉంటాయన్నమాట. ఆ మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ మీరు జస్ట్ డిన్నర్ చేసే ముందు ఒక 10 మినిట్స్ మేము అందరికీ చెప్తాము. ఎల్ఎస్ స్పైన్ ఎక్సర్సైజెస్ అంటాం అనమాట. స్పైన్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, సర్వైకల్ స్పైన్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, షోల్డర్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నప్పటికీ మీకు పెయిన్ తగ్గకపోతే మీరు వైటమిన్ B12, వైటమిన్ D ఏ లెవెల్లో ఉంది, కాల్షియం ఏ లెవెల్లో ఉంది, ఇది టెస్ట్ చేయించుకోవాలి. ఒక్కొక్కసారి వైటమిన్ D 10, 11 ఆ లెవెల్కి వచ్చేస్తుంది కొంతమందికి 6 కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి విపరీతమైన ఎస్థీనియా ఉంటుంది అనమాట. పొద్దున్న లేవగానే నీరసం, ఏం పని చేయలేకపోవటం, బ్రష్ చేసుకోవాలంటే కూడా బ్రష్ పట్టుకోవటానికి కూడా బద్ధకంగా ఉండటం, ఇలాంటివన్నీ ఉంటాయి. వైటమిన్ B12 తగ్గినప్పుడు వాళ్ళకి మజిల్ సోర్నెస్ అనమాట. అంత మంటగా ఉందండి, ఎక్సర్సైజెస్ చేయమన్నారు, చేయలేకపోతున్నాను, వీళ్ళందరికీ మేము టెస్ట్ చేయిస్తాం. వైటమిన్ B12 కూడా లీఫీ వెజిటబుల్, దాల్ కాంబినేషన్స్ ఇవి తినాలి. డైట్లో కూడా నట్స్ తినాలి, వాల్నట్స్ తినాలి, ఆల్మండ్స్ తినాలి, తర్వాత లీఫీ వెజిటబుల్, దాల్ కాంబినేషన్ తినాలి, ఎగ్ వైట్ తినాలి, ఎగ్ ఎల్లో వద్దు, ఎగ్ వైట్ తినండి, తర్వాత చీజ్ తినండి, తర్వాత పన్నీర్ తినండి, తర్వాత ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్స్లో తీయగా లేని ఫ్రూట్స్ ఎంచుకొని పప్పయ్య కొంచెం ఎక్కువ క్వాంటిటీ తినండి, పొమగ్రనేట్ ఎక్కువ క్వాంటిటీ తినండి. ఈ కివి, ఈ డ్రాగన్ అనేది కాస్ట్లీ కాబట్టి ఎక్కువ మంది తినలేరు. అది